అయితే ఎంతోమంది బ్రాహ్మణ పుంగవులు మనువాదులు ఉంటుండగా రాజ్యాంగాన్ని రాయటానికి ఒక దళిత నాయకుడు, అప్పటి స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ నాయకులు డిఆర్ అంబేద్కర్ గారు సమర్థుడని, ఈయనైతే కరెక్ట్గా ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయగలడు అని ఎలా అనుకున్నారు? ఆ బాధ్యతను ఎలా ఆయనకు అప్పగించారు? రైట్, ఇది ముందు అడిగాను చూడండి. కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇంతమంది ఉండగా ఇంత కుట్రపూరితమైన పనులు చేసేవాళ్ళు, అంటే కొన్ని పేర్లు మనం తీసినప్పుడు మనకు అవగాహన లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే ప్రవీణ్ నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. కానీ నిజంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్, ఆ రోజుల్లో ఉన్నటువంటి హిస్టారికల్ అకౌంట్స్ కనుక మనం తీసుకుని మాట్లాడితే ఎలాంటి పరిస్థితుల్లో శూద్ర లేకపోతే అతిశూద్రులు లేకపోతే నిమ్నజాతులకు చెందిన వాళ్ళు, ముఖ్యంగా అస్పృశ్యులుగా పిలువబడినటువంటి వాళ్ళు ఎలాంటి జీవితాల్లో జీవించారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణ వాడు మాత్రమే కాదు, రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగాన్ని రాయటానికి అంబేద్కర్ గారికి ఆ పగ్గాలు ఇచ్చారు అంటే ఆయనతో పాటు ఒక కమిటీ కూడా ఉంది. ఆ కమిటీలో మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరు పెన్ను పెట్టి ఏది చేయలేదు, అది తెలిసిన విషయమే. ప్లస్ అందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఆయనే సపోర్ట్ చేసి మరి స్త్రీలను కూడా తీసుకొచ్చాడు. ఒక చిన్న మాట చెప్పి నేను మీరు అడిగిన ప్రశ్నకు సూటైన సమాధానం దగ్గరికి వస్తాను. బాలగంగాధర్ తిలక్ గారు ఒకానొక సమయంలో ఆయన దాన్ని ఏమంటారు, పాపులర్ రీడింగ్స్ పేజ్ నెంబర్ 77లో బిశ్వమాయ్ పాటిల్ అనేటటువంటి ఆయన రాసినటువంటిది. ఇది నేను సొంతంగా చెప్పేది కాదు. ఆయన ఏమంటాడు అని అంటే ఆయన యొక్క ఆలోచన పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఆడోళ్ళకి ఏంది ఇచ్చేది నువ్వు, ఆడోళ్ళు వచ్చి ఏం చేస్తాడు, రొట్టెలు చేస్తారా, ఆడోళ్ళు వచ్చి వండుతారా అని ఆయన తన పేపర్లో రాసుకున్నాడు. ఓకే, తను పబ్లిష్ చేసే డైలీ పేపర్స్లో రాసుకున్నాడు. ఓకే, ఆడోళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు, భారతదేశం స్వాతంత్రం మా జన్మ హక్కు అన్నాడు. ఏంటి స్వాతంత్రం ఆయన కోరుకుంటున్నది అని అంటే, ఆయన కోరుకుంటున్న స్వాతంత్రం ఏమిటి అని అంటే, కుల లేకపోతే ఈ వర్ణ వ్యవస్థలో మేము బ్రతకాలి. ఓకే, నేను బ్రాహ్మణుణ్ణి, నేను అలాగే బ్రతకాలి, నేను తలగా ఉండాలి, అది నా స్వాతంత్రం. అది ఆయన ఉద్దేశంలో స్వాతంత్రం. మీరు అనుకుంటున్నట్లు నేను అనుకుంటున్నట్లు భారతదేశంలో తెల్లోళ్ళు ఉండకుండా వెళ్ళిపోవటం అనే స్వాతంత్రం కాదు. ఆయనకు తెల్లోళ్లతో సమస్య లేదు, అక్కడ చేస్తున్నటువంటి గవర్నెన్స్ చేస్తున్నటువంటి తెల్లోళ్లతో సమస్య లేదు. ఆయన సమస్య ఏంటి అని అంటే, ఎవరైతే భారతదేశంలో మిషనరీలుగా వచ్చి ఆడవాళ్లకు చదువులు చెప్తున్నారో వాళ్ళతో సమస్య వీళ్ళకి. ఓకే, గాంధీ గారికైనా సరే, తిలక్ గారికైనా సరే, గోల్వాల్కర్ గారికైనా సరే, లేకపోతే లాల్ బాల్ పాల్ అని పిలిచిన ముగ్గురులో ఎవరికైనా సరే, ఈ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినటువంటి కేసరులుగా పిలువబడిన నలుగురికైనా సరే, వీళ్ళ సమస్యలు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఈ బ్రిటిషర్లు కాదు. వాళ్ళతో సమస్య మనకుంది. ఎందుకు అంటే మనం కొల్లగొట్టబడుతున్నాం కాబట్టి. వీళ్ళకి ఆ సమస్య లేదు, ఎందుకంటే కొల్లగొట్టడానికి వీళ్ళే సహాయపడుతున్నారు కాబట్టి. కానీ ఈ రనాడే అని ఒక ఆయన ఉన్నారు బాలగంగాధర్ తిలక్ గారి సమయంలోనే. ఇదే డెక్కన్ ప్రాంతం, అంటే హైదరాబాద్ నుంచి పూణే వరకు ఉన్నటువంటి ప్లటోను డెక్కన్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో దాన్ని ఏమంటారు, వ్యవసాయం చేసుకునేటటువంటి రైతు కూలీలు వర్షం పడట్లేదు మాకు డబ్బులు ఇవ్వండి అని అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎవరు? ఈ కులాలకు చెందినటువంటి వాళ్ళు. బాలగంగాధర్ తిలక్ గారి నాయన ఆ సమాజం అంతా కూడా డబ్బులు ఇచ్చి వాళ్లకు 32%, 18%, 36% కూడా రికార్డెడ్ ప్రూఫ్స్, ఇవన్నీ 36% కూడా కొన్నిసార్లు వడ్డీ వసూలు చేసినటువంటి సమయాలు. ఆ సమయంలో ఇదే డెక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు ఇక్కడున్న నిజాంతోనూ, అక్కడున్నటువంటి సతారా ప్రాంతంలో ఉన్నటువంటి పాలకులు, అలాగే బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, డెక్కన్ ప్రాంతంలో ఇలా జరగటానికి వీలు లేదు అని చెప్పి దారా అనే యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారంగా వీళ్లకు కేవలం 25 పైసలు లేకపోతే 75 పైసలు ఈ విధంగా, అంటే తక్కువ వడ్డీకే రుణాలు వచ్చేటట్లుగా ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అది ఈయన కోపం. ఈయనకు స్వాతంత్రం మా జన్మ హక్కు అని అంటే, మీరు నేను చదువుకునే స్వాతంత్రం కాదు, మీరు నేను పార్లమెంట్కి వెళ్ళే స్వాతంత్రం కాదు, మీరు నేను మాట్లాడే స్వాతంత్రం కాదు, మీరు టీవీ ఛానల్ పెడతారు అని అంటే తిలక్ గారే ఫస్ట్ ఎత్తుకొని వస్తారు కత్తి మీ మీదికి. అర్థమైందా? సో ఆ స్వాతంత్రం గురించి కాదు.
అంబేద్కర్ గారు అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు నిలబడి రాజ్యాంగం ఎలా రాయగలిగారు అని అంటే ఇప్పుడు చూడండి, ఇదే బాంబే పూనా ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి యువకులు యువతులు అందరూ కూడా కలిసి ఈ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వైపుకు ఎక్కువగా మగ్గుతున్నారు, కొన్ని లక్షల మంది. ఆ సమయంలో తిలక్ గారు వేసినటువంటి స్కెచ్ చూడండి, అంతకు ముందు లేనటువంటి వినాయక చవితి వెంటనే పుట్టుకొచ్చింది. ఓకే, ఇప్పుడు వినాయక చవితి ఏదైతే చేస్తున్నారో గణేష్ చతుర్థి అని మన ఇళ్లలో మన అపార్ట్మెంట్స్లలో పెడుతూ ఉంటారు కదా, అది రీసెంట్గా వచ్చినటువంటి తిలక్ గారు ప్రవేశపెట్టినటువంటి పండగ. ఓకే, అంతకుముందు పండగ ఉంది కానీ ఇంత పెద్ద దీంట్లో చేయలేదు. ఇంత పెద్ద దీంట్లో ఎందుకు చేశారు అని అంటే వీరికి కావలసిన స్వాతంత్రం ఇదే. ఏంటి ఆ స్వాతంత్రం అని అంటే అంబేద్కర్ గారి భావజాలము వేరు వేరు దాని ఏమంటారు మన మైండ్స్ ఓపెన్ అయిపోయి ప్రపంచాన్ని చూడాలి అన్నటువంటి వింగ్స్ వచ్చేటటువంటి భావజాలము వీళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళకి ఏ భావజాలం కావాలి? నేను మంత్రం చదువుతాను, నువ్వు మోయి అనే ఆ స్వాతంత్రమే కావాలి. అది స్వాతంత్రం నా జన్మ హక్కు ఈయన చెప్పింది. ఆ స్వాతంత్రం జన్మ హక్కు వచ్చాడు. కానీ అంబేద్కర్ గారు వీళ్ళ ఉద్దేశంలో, తిలక్ గారి ఉద్దేశంలో ఒకప్పుడు బీహార్ నుంచి విడిపోయి అంటార్కిటికా వచ్చిందని చెప్పాడు ఈయన. వీళ్ళ బుద్ధి అది, వీళ్ళకి తెలిసింది అంత మాత్రమే. అంబేద్కర్ గారు ఎక్కడ? కొలంబియాలో చదువుకున్నాడు, లండన్లో చదువుకున్నాడు. మొట్టమొదటి 10th క్లాస్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి బ్యారిస్టర్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి PhD హోల్డర్ ఆయనే దళితుల్లో నుంచి, MAలు MPhilలు PhDలు ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదివితే కూడా, అంటే ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదవటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు. ఆయన పేరు పక్కన రాసేది. ఆయనకు కాంపిటేటివ్గా నిలబడటానికి దేశంలోనే లేరు. మరి ఆయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది వీళ్ళకు? ఇంకొక కారణం ఏంటి అని అంటే అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు, ఆయనకున్నటువంటి ఆ పాపులారిటీని వీళ్ళు అండర్మైన్ చేయలేకపోయారు. ఎందుకు అనంటే మీ ఆప్షన్స్ చూసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, తిలక్ గారు, పటేల్ గారు, వీళ్ళందరిలో ఎవరికి చదువు ఉంది? ఎవరు కూర్చొని రాయగలుగుతారు? ఎవరు నెగోసియేట్ చేయగలుగుతారు? ఇంత పెద్ద దేశానికి కావలసినటువంటి ఇన్ని కల్చర్స్, ఇన్ని భాషలు, ఇన్ని వీళ్ళదేంటి? ఒకే భాష ఉండాలి, ఒకే దేశం ఉండాలి, ఒకే మతం ఉండాలి. ఇంత సంకుచితమైనటువంటి వీళ్ళ చేతికి వాళ్ళు తెల్లోళ్ళు ఎట్లు ఇస్తారు? ఇవ్వరు. సో ఈయనకి ఇచ్చింది వీళ్ళు కాదు, తెల్లోళ్ళు ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. ఈయనకి ఎందుకు ఇస్తామని కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కొట్లాడిన వాళ్ళు ఉంటే కూడా ఆయన అంబేద్కర్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్కి, ఆయనకున్నటువంటి దాన్ని విప్లవాత్మకమైన ఐడియాస్ ముందు వీళ్ళు నిలబడలేకపోయారు. వీళ్ళు బయటికి వెళ్ళారు, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కాన్స్టిట్యూషన్ రాయడానికి కన్సల్టెంట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ దగ్గర అంబేద్కర్ని పెట్టుకొని మీరు మా దగ్గర రావటం ఏంటి? సో ఆప్షన్ లేదు వాళ్ళకి, వేరే ఆప్షన్ ఆల్రెడీ వాళ్ళకి మనం ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఈ చట్టాన్ని, లేకపోతే ఈ బహుశా అదే నిజమైన కారణం. బహుశా అంటున్నాను. అందుకనే వీళ్ళ చేతికి ఇచ్చింటే మనువాదమే రాసేవాళ్ళు. ఏమి నువ్వు పుట్టకోశ పెట్టుకోవాలి, నువ్వు నెత్తిని పూలు పెట్టుకొని తిరగకూడదు, నువ్వు చేతికి గాజులు వేసుకోకూడదు, నువ్వు చదువుకోకూడదు. ఆయన పేపర్లలో కూడా అదే రాసుకున్నాడు కదా తిలక్ గారు. ఏమి ఆ తిలక్ గారే కాదు, గాంధీ గారు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనులు కానివ్వండి. అంటే ఈ తక్కువ జాతి ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపు, కేవలము ఈ 10% ఉన్నటువంటి సవర్ణులు మాత్రమే సరిగ్గా ఉండాలి, లేకపోతే 18% ఉన్నటువంటి సవర్ణులు మాత్రమే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా మా కాళ్ళ క్రింద ఉండాలి అన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో, ఆ భావజాలాన్నే వాళ్ళు రాజ్యాంగంగా రాసేవాళ్ళేమో. అది ప్రపంచమంతా తెలుసు కదా. అప్పటికే తెల్లోడు పేజీల మీద పేజీలు రాసుకుంటూ వెళ్ళాడు కదా, ఈయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది? రైట్. నిన్న ఆ వ్యతిరేకత ఈరోజు కూడా ఉండడానికి గల కారణం మనువాదులు ఇంకా హిందుత్వ అనే ఆ వాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని అనుకోవచ్చా? మనువాదము, హిందుత్వవాదము, బ్రాహ్మణవాదము ఇవన్నీ కూడా సినానిమ్స్. ఆర్యవాదము ఇదంతా సినానిమ్స్ అనమాట. అంటే ఒకటే మీరు ఆర్య అంటే ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఆర్య అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు.
ఎవరు వాళ్ళు ఒప్పుకోవడం ఏంది, పుస్తకాలు రాసుకున్నారు మేము ఆరులు అని. ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తారు, అది మామూలే. వీళ్ళు ఎలా ఏ టైప్ అంటే అంబేద్కర్ గారిని ఫస్ట్ కొట్టాలని, చంపాలని, హింసించాలని చూసేది వీళ్ళే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫోటోకు దండలేసి ఈయన దేవుడు అనేది వీళ్ళే. సో సామదాన భేద దండోపాయాలు చేసేయాలి, ఏది కాకపోతే మావాడే అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే అక్కసు ఎందుకు అన్న విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. అక్కసు ఎందుకు అని అంటే, మొట్టమొదటిగా ఆయన మొన్నటిదాకా మా కాళ్ళ కింద పడుండే వాళ్లకు ఇప్పుడు మా నెత్తి మీద కూర్చొని రాజ్యం చేసేంతగా ఈయన చట్టాలు చేశాడు. అంటే పాలసీ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఎవరైనా బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చో లేకపోతే ఒకరికి భోజనం పెట్టో వెళ్ళిపోతారు. అంబేద్కర్ గారు ఎన్నుకున్నటువంటి మార్గము భోజనం పెట్టడం, 10 రూపాయలు ఇవ్వటం కాదు. వాడు 10 మందికి భోజనం పెట్టే లాంటి పాలసీస్ చేశాడు. ఆ పాలసీ మేకింగ్ కారణంగా ఈరోజు నాకు రావాల్సింది వాళ్ళకు వస్తా ఉంది అన్నటువంటి అక్కసు. నీకే ఎందుకు రావాలి, అందరికీ రావాలి అన్నది అంబేద్కర్ గారు కోరుకున్న స్వాతంత్రం. అదే స్వాతంత్రంలో ఉన్న డెఫినిషన్లో ఉన్న తేడాలు. స్వాతంత్రం అనే దానికి డెఫినేషన్ అంబేద్కర్ గారికి నేర్పినటువంటి బైబిల్, లేకపోతే అంబేద్కర్ గారికి నేర్పినటువంటి క్రైస్తవ సమాజం ఏమి నేర్పింది? అంబేద్కర్ గారికి క్రైస్తవ సమాజమే నేర్పింది. ఇది నిర్వివాదాంశం. అదే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తూ జాన్ డూయి నా మెంటర్ అని చెప్పాడు. సో జాన్ డూయి నా మెంటర్ అని అంటే ఆయన ఎవరు? ప్రొఫెసర్ క్రిస్టియన్. అంతే కదా. జాన్ డూయి గారే కాదు, ఆయనకున్న సర్కిల్ అంతా, ఆయన రెగ్యులర్ గా బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవాడండి. ఆయన రెగ్యులర్ గా బైబిల్లో ఉన్నటువంటి రూతు గ్రంథానికి కూడా ఆయన వ్యాఖ్యానం రాయాలని కూర్చున్నాడు. ఆయన అసలు ఆయన కొత్త విషయాలు చెప్తున్నారు మీరు. అయ్యో నిజమది. ఆయన బుక్స్ లోనే ఉంటారు. రూతు గ్రంథానికి వ్యాఖ్యానం ఆయన రాశాడు, సగం రాశాడు. అంటే ఇప్పుడు థియాలజీ తెలియకుండానే రూతు గ్రంథానికి వ్యాఖ్యానం రాస్తారా? థియాలజీ ఎవరు చదువుకుంటారు? క్రైస్తవులు చదువుకుంటారు. దారుణ ప్రతి ఒక్కటి చదవడు కదా. సో అంబేద్కర్ గారు ఎలాంటి స్వాతంత్రాన్ని కోరుకున్నారు అని అంటే, బైబిల్ నేర్పిన స్వాతంత్రాన్ని కోరుకున్నారు. స్ఫూర్తి అంటారా? అబ్సల్యూట్లీ 100%. దానికి వేరే మార్గం ఏముంది? బైబిల్ నేర్పిన స్వాతంత్రం ఈయన చెప్తున్నాడు కాబట్టి అక్కసు. ఏంటి బైబిల్ చెప్పిన స్వాతంత్రం? అందరూ సమానమే. December 6th అంటే అంబేద్కర్ గారు మరణించిన రోజు. కానీ ఇదే December 6th టార్గెట్ చేసుకొని, అదే December 6th రోజు బాబ్రీ మసీద్ని కూల్చివేసి, అదే December 6th బ్లాక్ డేగా ప్రకటించి అంబేద్కర్ గారిని ఆ రోజు జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేకుండా చేసి పడేసినారు. అంటే వీధులకు వచ్చి సెలబ్రేషన్ చేసుకునే అవకాశం లేకుండా కర్ఫ్యూ సెక్షన్ అవన్నీ విధిస్తారు. మత కలవాళ్ళు అది కమ్యూనల్ ఇదని చెప్పేసి. అంటే ఆ విధంగా వీళ్ళు ఒక వ్యక్తిని కనుమరుగు చేయాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన అన్నిటి మీద ప్రజల దృష్టి మరల్చే విధంగా ఇంకొకటి కౌంటర్ పెట్టేస్తారు అక్కడ. దాని మీద పెట్టేసి ఇప్పుడు మనం December 6th అంటే అంబేద్కర్ మరణించిన రోజు కంటే కూడా బాబ్రీ మసీద్ కూల్చేసిన రోజునే జ్ఞాపకం చేసుకుంటాం. దాని వెనక ఉన్న మళ్ళా కమండల్ వర్సెస్ మండల్ అనే ఆలోచన కూడా అంబేద్కర్ గారిదే. ఆ అంబేద్కర్ గారి ఆలోచనను చంపడం కోసం అదే రోజు ఎన్నుకున్నారు. ఇప్పుడు రథయాత్ర చేశారు వీళ్ళు, అద్వానీ రథయాత్ర చేశారు. మండల్ కమిషన్ బిల్ పాస్ అవ్వాలి, దాని నుంచి దృష్టి మరల్చడానికి రథయాత్ర మొదలు పెట్టారు. ఆ రథయాత్రకు సపోర్ట్ చేసేది ఎవరు? ఈ మండల్ కమిషన్ పాస్ అయితే ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళే పిచ్చోళ్ళు. అజ్ఞానంలో అద్వానీ వెనకాల మతం పిచ్చిలో పడి అద్వానీ వెనకాల రథయాత్రకు సపోర్ట్ చేశారు. అదే మండల్ కమిషన్ బిల్ పాస్ అయి ఉంటే, ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా పాస్ అయి ఉంటే ఈ రోజు రాజులే ఉండేవాళ్ళు వీళ్ళు. లేకపోతే గోల్వాల్కర్ రాసిన ఆ పుస్తకం వెనకాల హిడెన్ ఎజెండా ఏదైనా ఉందా? ఎందుకంటే రాముణ్ణి ముందుకు పెట్టుకొని వెనకాల ఇంకో ఒక థియరీ ఏదైనా ఉంది అని అనిపిస్తూ ఉంది. ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఇంతవరకు వేసినటువంటి వీడియో ఒకసారి చూస్తే మీరు అందులో ఏముంది? జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తూ వెళ్తాము, జై శ్రీరామ్ అంటేనే ఈ దేశంలో ఉండనిస్తాము, జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తాము అని చెప్తున్నారు. ప్రతి 25 నుంచి 30 సంవత్సరాలకు ఇలాంటి స్లోగన్ ఒకటి తెస్తారు. మీరు చూడండి, కరెక్ట్గా ఇప్పటి నుంచి ఒక 20 ఏళ్లకు వెనక్కి వెళ్తే మీరు రెహమాన్ గారి మీద, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారి మీద ఒక పెద్ద దాడే జరిగింది అప్పట్లో. ఎందుకు? వందే మాతరం అన్నటువంటి పాట ఆయన ఎలా దాన్ని తన శైలిలో, తన బాణిలో ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో దాన్ని అడ్డం పెట్టుకొని
అంతకుముందు వందే మాతరం అన్నటువంటి బాణి 1947కు ముందులో వందే మాతరం అనకపోతే ఈ దేశంలో ఉండనివ్వము అని చెబుతూ వందే మాతరం అన్నటువంటిది అసలు ఆనంద్ మఠ్ అన్నటువంటి పుస్తకంలో ఎందుకు రాసుకున్నారు అని అంటే ముస్లిములను చంపటం కోసం రాసుకున్నారు. ఓకే, ఇది చరిత్ర, ఇది ఎవరు దీన్ని తీసేయలేరు. ఆనంద్ మఠ్ అనేది వీళ్ళకు మనం బైబిల్ ఎలా చదువుతామో అలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనంద్ మఠ్ అనే పుస్తకాన్ని చదువుతారు. దాన్ని ఏమంటారు, ఒక చిన్న గేమ్ లాగా కూడా ఆడుకుంటూ ఉంటారు. ఏ విధంగా వెళ్ళి ముస్లిముల దగ్గర నుంచి ఒక హిందువుని రక్షించాలి, ఏ విధంగా వెళ్ళి ఒక ముల్లాను పట్టుకుని వాడిని గొంతుకోయాలి, ఇలాంటివి గేమ్స్గా ఆడిస్తారు వీళ్ళు. కొత్తగా ఈయన వెళ్ళొచ్చాడుగా శాఖకు అడిగితే చెప్తాడు ఈయన కూడా. సో బేసిక్గా వందే మాతరం అన్న మాట వెనక ఉన్నటువంటి ఆ స్లోగన్ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏంటి అని అంటే ముస్లిములను చంపాలి, ముస్లిముల నుంచి భారతదేశాన్ని విడిపించాలి, అదే స్వాతంత్రం. ముస్లింలు ఒక్కరేనా? అది తర్వాత ఎప్పుడు ఆనంద్ మఠ్ సమయంలో ముస్లిములు మాత్రమే. ఎందుకంటే ముస్లిముల పైన రాజ్యం చేస్తున్నాడు కాబట్టి బ్రిటిష్ వాడు మా దోస్తు రాసుకున్నారు. ఇలా నేను సొంతంగా చెప్పేది కాదు. ఆనంద్ మఠ్లో ఉన్నటువంటి హీరో లాస్ట్కు ఇప్పుడు ముస్లింలందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వారితో మనం పోరాడాలి అని అంటే వచ్చి జ్ఞాన ప్రబోధన చేస్తారు. ఏమని, వద్దు నాయన, ఈ ముస్లిములను పోరాడటానికి, ముస్లిములను తరిమేయటానికి ఇలాంటి వాళ్ళు మనకు కావాలి, వీళ్ళు మనకు మిత్రులు అని చెప్పుకున్నారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. సో వందే మాతరం అనే స్లోగన్ వెనక అంత స్టోరీ ఉంది. ఇప్పుడు వీళ్ళు రాముడిని తీసుకొస్తున్నారు. మాత పోయిందా, రాముడు. తర్వాత 90లలో ఏం తీసుకొచ్చారు? అయోధ్య తీసుకొచ్చారు. గుర్తొస్తుందా మీకు? ఆ అయోధ్య పోయిందా అంటే ఒకటి తర్వాత ఒకటి నెక్స్ట్ ఫ్యూచర్ 20 ఏళ్ల కోసం, ఫ్యూచర్ 30 ఏళ్ల కోసం వీళ్ళు ఒక వ్యూహం రచిస్తారు. ఈ 20 ఏళ్ళు లేకపోతే ఈ 30 ఏళ్ళు ఈ మందిరం లేకపోతే రామ మందిరం కట్టాలి అనే ఒక అగ్నిని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు. అంటే భారతదేశం అంత పెద్ద రామ మందిరం అయితే కడతలేరు కదా, అక్కడ ఏదో కడుతున్నారు. వీళ్ళకి అది ఇష్యూ కాదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏలాలి అంటే ఒక ముద్ద కావాలి, ముద్ద అంటే ఒక ఇష్యూ కావాలి, ఒకటి క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళకి అసలు దేశంతో పని లేదండి, వీళ్ళకి అసలు దేశభక్తి అనేది లేదు. ఆనంద్ మఠ్ పుస్తకం ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు అసలు విషయం చెప్తాను. బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు పెట్టుకుని ఈ దేశానికి యాలకులు ఇలాచి దాల్చిన చెక్క వ్యాపారం చేసుకుంటానికి వచ్చాడు. వాడు అటువంటి వ్యాపారవేత్త ఈ రాజ్యాన్ని లేకపోతే అఖండ భారతాన్ని వెళ్ళే పాలకుడు ఎట్లా మారాడు? ఎందుకు ఎవరు ఆలోచించట్లేదు ఈ ప్రశ్న? అసలు బ్రిటిష్ వాడు యాలకులు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు అమ్ముకునేవాడు మొత్తము భారతదేశాన్ని పరిపాలించే పాలకుడిగా మారాడంటే దానికి కారణం ఎవరు? ఈ బ్రాహ్మణులు. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఈ యుద్ధం గుర్తుపెట్టుకోవాలా. సిరాజుల్ దౌలాకు బ్రిటిష్కి జరిగిన యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఈ బెంగాల్లో ఈ ఆనంద్ మఠ్ ఏదైతే వందే మాతరం పాట రాసుకున్నారో అది 5 స్టాంజర్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ 5 స్టాంజర్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆనంద్ మఠ్ బుక్స్ లో మార్చేశారు, సెక్యులరైజ్ చేసేసారు ఆ పద్యానంతా 5 స్టాంజర్స్ ని. అంతకుముందు పాత ఎడిషన్ లో, ఒరిజినల్ ఎడిషన్ లో స్టాంజర్స్ అంతా కమ్యూనల్ స్టాండ్ లో ఉంటుంది. ఆ పాట అంతా ముస్లిమ్స్ ని చంపాలా నరకాలా చేయాలని చెప్పేసి ఆ ముస్లిమ్స్ ని ఇది చేయడానికి వీళ్ళు బ్రిటిష్ వారికి తొత్తులుగా మారి బ్రిటిష్ వాళ్లకు సహాయం చేసి బ్రిటిష్ వాళ్ళు సిరాజుద్దౌలా మీద గెలవడానికి సహాయం చేసినారు. ఎప్పుడైతే ఆ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో గెలిచారో 1757 జూన్ 23 అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఒకదాని తర్వాత ఆక్రమించుకుంటూ వచ్చారు. ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తులుగా మారింది బ్రాహ్మణులు. అదే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేయకపోతే సిరాజుద్దౌలా గెలిచేవాడు కదా, ఈ బ్రిటిష్ పాలన వాళ్ళకి వెళ్ళే వాళ్ళం కాదు కదా. వీళ్ళు దేశం కోసం ఏనాడు చేయరు. కరెక్టే. ఓకే, రైట్. నేను ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, హైందవ గ్రంథాలు ఏవైతే ఇప్పుడు బ్రదర్ చెప్పాడో అందులో వ్యక్తి స్వేచ్ఛ లేకపోతే స్వాతంత్రం అనే ఫిలాసఫీ లేదు. సో క్రైస్తవ వాంగ్మయంలో కూడా స్వేచ్ఛ స్వాతంత్రం అనేది అందరికీ ఉన్నాయా లేవా? ఇక్కడ కూడా ఈ ప్రోటోకాల్ ఏమైనా ఉందా? తక్కువ ఎక్కువ అనే ప్రోటోకాల్ ఏమైనా ఉందా? అసలు ఉందా లేదా? రైట్. సో మన సాంబశివరావు గారు ఇంకొంచెం ఎక్కువ దాంట్లో నుంచి మాట్లాడతానన్నారు కాబట్టి నేను ఆ వైపు వెళ్ళను. రైట్. సాంబశివరావు గారే మాట్లాడతారు.
అయితే బైబిల్ గ్రంథంలో నుంచి చెప్పాల్సినటువంటి స్వాతంత్రం గురించి మనం మాట్లాడాలని అనుకుంటే బైబిల్ గ్రంథం మొత్తంకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఫిలాసఫీ ఏంటి అని అంటే స్వాతంత్రం. అది మాత్రమే బైబిల్ ఫిలాసఫీ. దాన్ని మించి లేకపోతే దానికి బయట ఇంకేది లేదు. అంటే ఏ స్వాతంత్రం గురించి దాని గురించి కూడా మాట్లాడతాను. సో యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. ఈ మూడు లేకపోతే మనిషి స్వాతంత్రంలో ఉండడు. ఈ మూడు లేకపోతే మనిషి బానిసత్వంలో ఉంటాడు. బానిసత్వం నుంచి బయటికి రావటానికి ఆయన మార్గం. బానిసత్వం నువ్వు బానిసగా బ్రతకాల్సిన అవసరం లేదు, నేను వచ్చేసాను అని తెలుసుకునే సత్యమే బానిసత్వ విముక్తి. అలాగే నువ్వు కోల్పోయిన జీవితాన్ని నేను ఇస్తాను, అబండెంట్గా ఇస్తాను, అంటే ఎక్కువగా ఇస్తాను అని చెప్పి పిలిచేటటువంటి జీవమే ఈ బైబిల్ చెప్పేటటువంటి జీవం. కాబట్టి స్వాతంత్రానికి అవసరమైనటువంటి ఈ మూడు యేసుక్రీస్తు అవి చేయటానికే వచ్చాడు. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నాను అని అంటే లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, గుడ్డివారికి కన్నులు తెరుచుటకును అంటూ ఆయన యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ప్రవక్తల గ్రంథం యొక్క సారాంశముగా చెప్పబడేటటువంటి ఆ అధ్యాయములు ఏదైతే ఉందో 50 నుంచి 62 వరకు 64 వరకు ఉన్నటువంటివన్నీ కూడా ఇశ్రాయేలును ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అన్నటువంటి నెరేటివ్, ఒక కథనంగా అది ఉంటుంది. ఎందుకు అనంటే ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి మార్గ సత్య జీవములు ఏంటి, ఈ యేసుక్రీస్తు ఆఫర్ చేసేటటువంటి ఫ్రీడమ్ ఏంటి, మనుష్య కుమారుడు నిన్ను స్వతంత్రుడుగా చేస్తే నువ్వు స్వతంత్రుడివి అయి తీరతావు అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెబుతాడు. ఏంటి ఇంతకు ఈ స్వాతంత్రం అని అంటే ఇప్పుడు బైబిల్ చెప్పే అసలు స్టోరీ తెలుస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు అని అంటే బైబిల్ యొక్క కథనం ఈ లోకమంతా మాయ, ఈ లోకమంతా వేస్ట్, ఇక్కడ చనిపోయి మనం పరలోకం వెళ్ళిపోవాలి అనేటట్టు అనుకుంటూ ఉంటారు. అంటే భూమి అంటే లోకంలో ఉండి లోకానికి అతీతంగా బ్రతకాలి అనే ఆ ఫిలాసఫీ నిజానికి లోకంలో మనం ఉంటాము, లోకానికి అతీతంగా కాదు, లోకంలోనే ప్రజలతో మమేకమై బ్రతకాలి అని బైబిల్ చెప్పే ఫిలాసఫీ. అది చెప్పింది ప్లేటో. మీరు ఏదైతే అంటున్నారో అది ప్లేటో చెప్పాడు, ప్లూటార్క్ అని ఆయన చెప్పాడు. అది పౌలు చెప్పలేదు. సో కొంచెం మిస్కన్సెప్షన్ ఉంది. అందుకనే ఈ పుస్తకం దేవుని రాజ్యం అనే పుస్తకం నేను రాశాను, మీకు బహుకరించాలనుకుంటున్నాను. కొద్దిసేపు తర్వాత నేను మీకు బహుకరిస్తాను. ఇప్పుడు సో బేసిక్గా బైబిల్ చెప్పేటటువంటి స్వాతంత్రం ఏమిటి అని అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టి చేశాడు, ఈ సృష్టిని హెవెన్ అండ్ ఎర్త్ టుగెదర్, ఆ భూమి ఆకాశములను చేశాడు. ఎందుకు ఆయన చేశాడు అలా అంటే దేవుడు వచ్చి మనుషులతో ఆయన నివాసం ఉండాలి అని ఆశపడ్డాడు. అది దేవునికి ఉన్నటువంటి కోరిక, ఇచ్ఛ. మనుషులు స్వతంత్రులుగా ఉంటూ నన్ను ఆరాధించాలి, స్వతంత్రులుగా ఉంటూ నాకు సామంతరాజులుగా ఉండాలి అని కోరుకున్నాడు. మనుషులకు అధికారం ఇచ్చాడు, మనుషులకు తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు. మనుషులకు ఆయన చెప్పేటటువంటి నిర్వచనాలు, సంబంధాల గురించి, అలాగే సృష్టి గురించి, పశుపక్షాదుల పైన అన్నిటిపైన ఒక చక్కటి నిర్వచనం మీరు ఇవ్వండి అని చెప్పి వారికి అధికారం ఇచ్చి వారిని ఫలించమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నిండించమన్నాడు, దాన్ని ఏలమన్నాడు. కానీ మనుషుడు ఏం చేశాడు అంటే ఈ జీవాధిపతి అయిన దేవుని యొక్క సామంతుడిగా, లేకపోతే ఆయన యొక్క ఇమేజ్ బేరర్గా, ఆయన యొక్క స్వరూపమును మరియు పోలికను తీసుకుని నడవాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఆయన వంటి వాడిని అవుతాను అని అనుకున్నాడు. నేను అంటే స్వేచ్ఛయనిన యథేచ్ఛవర్తన కాదు అని తెలుగులో ఒక పద్యం ఉంటుంది. స్వేచ్ఛయనిన యథేచ్ఛవర్తన కాదు అన్నది బైబిల్లో నుంచి తీసుకున్నటువంటి ప్రిన్సిపల్. ఎందుకు అనంటే దేవుడు బౌండరీస్ ఉంచాడు. బౌండరీస్ ఉంచి ఇందులో నువ్వు రాజ్యం చేయి అన్నాడు. మనిషి ఏమన్నాడు అని అంటే నాకు బౌండరీస్ వద్దు, నేను డిసైడ్ చేస్తాను నేనేం చేస్తాను అని అన్నాడు. దాన్నే బైబిల్ అంటోంది మరణం అని, దాన్నే బైబిల్ అంటోంది పాపం అని, దాన్నే బైబిల్ అంటోంది చెర లేకపోతే బానిసత్వం అని.
పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిసయ్యి ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఏంటి ఆ పాపం అని అంటే సిగరెట్ తాగడం, బీడి తాగడం, టీవీ చూడడం అని మనం అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా పాపం యొక్క పర్యవసానాలు. అసలు పాపం ఏమిటి అని అంటే దేవుడు ఉన్నాడు, ఆయన అధికారం కాకుండా నాకు నేను దేవుడిని అవుతాను అనుకోవడం, నాకు నేను నిర్ణయించుకుంటాను అనుకోవడం, నాకు నేను డిసైడ్ చేస్తానని అనుకోవడం, ఆజ్ఞాతిక్రమం. ఏంటి ఆజ్ఞ అంటే దేవుడు తనకు సామంతుడిగా ఉండమన్నాడు, నువ్వేంటి నాకు నేనే ఉంటాను అంటున్నాను. అది దేవుడు ఇంకొక దాని కారణంగా నేనేమయ్యాను, మానవుడు ఏమయ్యాడు అని అంటే చెరలోకి వెళ్ళిపోయాడు, బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు బానిసత్వం నుంచి బయటికి రా. ఎలా బయటకు వస్తావు అని అంటే నేను ఏ విధంగా అయితే ఒక నిజమైన మానవుడిగా బ్రతికి చూపించానో అలా నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతికినప్పుడు ఎందుకు ఆ ఫ్రీడమ్ నీకు అనంటే పాపమును జయించటానికి, ఈ లోకమును జయించటానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడటానికి, ఇక్కడ నాకు పరిచర్య చేయటానికి, నా సేవకుడుగా మారటానికి, ఇక్కడ పెత్తనం చేయటానికి స్వాతంత్రం కాదు. స్వాతంత్రం దేనికి అంటే సేవ చేయటానికి. అందుకనే ఆయన స్వయంగా తన పైంగి విప్పాడు, స్వయంగా ఒక బేసిన్లో నీళ్లు తీసుకుని తన అనుయాయులకు, తన శిష్యుల దగ్గరకు వచ్చి నీ కాళ్ళు కడగమంటావా అని అడుగుతున్నాడు. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ బైబిల్ గివ్స్. బైబిల్ ఇచ్చేటటువంటి నిర్వచనం ఇది. ఏంటంటే దేవుడు జీవాధిపతి అయిన దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోయినటువంటి మానవ సమాజం తిరిగి జీవాధిపతి అయిన దేవునితో కనెక్ట్ అవ్వటం. ఆ కనెక్ట్ అవ్వటానికి మార్గం యేసు. ఆ కనెక్ట్ అవడానికి తెలుసుకోవాల్సిన సత్యం యేసు. కనెక్ట్ అయితే వచ్చే జీవం యేసు. అందుకు మార్గ సత్య జీవములు పునాదులు అవుతాయి. ఆ పునాదుల మీద నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా తిరిగి జీవిస్తారు, చనిపోయినా జీవిస్తారు, ఎప్పటికీ జీవిస్తారు, నిత్యము జీవిస్తారు. ఇది బైబిల్ చెప్పేటటువంటి మొత్తం బైబిల్లో ఉన్నటువంటి సమస్త దాని ఏమంటారు నరేటివ్, ఒక కథనం ఉంటుంది కదా, ఒక నుంచి లాస్ట్ వరకు. ఇదే ఇంతకు మించి బైబిల్లో మిగిలినవన్నీ కూడా పెరిఫెరల్స్. అంటే దీని చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్. మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనిషి పాపపు బంధనంలోనికి లేకపోతే పాప బానిసత్వంలోనికి వెళ్ళాడు. ఆ మనిషిని విడిపించటానికి మనిషి వెళ్ళటం కారణం చేత సృష్టి కూడా అదే మూలుగులో ఉంది. సృష్టిని, మనిషిని యావత్తును కూడా విడిపించటానికి ప్రభువైన యేసు క్రీస్తు వచ్చాడు. ఆయన మనకు స్వచ్ఛమైన ఫ్రీడమ్ ఇస్తాడు. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఈ కాన్సెప్ట్లో అతి ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే స్వాతంత్రం అంటేనే స్లేవరీ. అదేంటి స్వాతంత్రం అంటే బానిసత్వం ఎలా అవుతుంది అన్న ప్రశ్న మనకు రావచ్చు. మనిషి తనకు తాను బానిసగా కాకుండా, తను నిర్మించుకున్న ఈ లోక మర్యాదకు బానిసగా కాకుండా, దేవుని అనుయాయునిగా, దేవుని యొక్క సామంతునిగా బ్రతకటమే నిజమైన స్వాతంత్రం అని బైబిల్ చెప్తుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బైబిల్. రైట్. పుస్తకంలో అనేకమైన అంశాలు ఇవే ప్రస్తావించారు. నేను కూడా ఒకసారి ఆ పుస్తకం గురించి కొంచెం వివరించండి. ఈ పుస్తకంలో బేసిక్గా భారతదేశాన్ని క్రైస్తవులే కట్టారు అని రాశాను. ఓకే, అది మీరు రాశారు? నేనే రాశాను ఈ పుస్తకం. ఈ పుస్తకం భారతదేశం ఈ రోజు ఏదైతే ఉందో దానికి కారణం క్రైస్తవులే దాన్ని నిర్మించారు అని చెప్పి రాసిన పుస్తకం. క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా ఈ భారతదేశాన్ని నిర్మించారు. మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, ఇండివిజువల్కి ఉండేటటువంటి రైట్ గురించి, అంటే వ్యక్తి స్వాతంత్రం లేదా అని అడిగారు. సో కేవలము క్రైస్తవ భావజాలంలో మాత్రమే వ్యక్తి స్వాతంత్రం ఉంది. ఇంకా ఏ భావజాలంలోనూ లేదు. ముఖ్యంగా హిందుత్వ భావజాలంలో లేదు. ఎందుకు లేదు అని అంటే వీళ్ళ ఉద్దేశం లేదు, అసలే లేదు అని అంటే ముస్లిం దాంట్లో ఎంతో కొంత ఉందనా? లేదు, ముస్లిం భావజాలంలో కూడా లేదు. ఎందుకు లేదు? ఒక మాట, వెంకటరెడ్డి గారు, మీరు ఒకవేళ యూట్యూబ్లో మీరు చేసిన చాట్లో ముస్లిమ్స్ గురించి మాట్లాడతలేము అనే మాట చెప్తున్నారు. వాళ్ళని కూడా ఖండిస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, అందరూ సమానమే. తప్పే మొదట చెప్పాం కదా, ముస్లిం లీగ్ కూడా మాకు మనవాదంతా సమానం అని. సో ఇక్కడ జ్యోతిబా ఫూలే గారి మాటలు చెప్తానండి. గులాంగిరిలో చక్కటి విషయాలు రాశారు. ఆయన ఏం రాశారంటే, యేసుక్రీస్తు అనుచరులు అమెరికా, స్కాటిష్ మిషనరీ వాళ్ళు ప్రభుత్వ ఆదేశాలు తిరస్కరించి భారతదేశం వచ్చి వాళ్ళు ప్రవక్త సత్యబోధనలు శూద్రులకు చెప్పి వ్యాప్తి చేశారు. ఈ ప్రకారంగా దుష్టులైన బ్రాహ్మణులు
శూద్రులపై అమలు జరిపిన అసహజ అమానుషమైన బానిసత్వం నుంచి వాళ్ళు విముక్తి కలిగించారు. వాళ్ళు అంతవరకు శూద్రుల మెడలో ఉన్న బానిసత్వపు కుక్క పటకాల్ని తెగగోసి తిరస్కారంగా బ్రహ్మల మొహం మీద విసిరికొట్టారు. అంటే శూద్రుల మెడలో పూలే గారు చెప్తున్నారు, క్రైస్తవ మిషనరీలు చెప్పట్లేదు. అంటే ఏ విధంగా బ్రాహ్మణులు శూద్రులను అణచివేసి తమ కబంధాస్తాల్లో బానిసలుగా చేసి పెట్టుకున్నారో ఆ కబంధ గొలుసులను మిషనరీలు వచ్చి తెంపి బ్రాహ్మణుల మొహాల మీద విసిరికొట్టారు. అందుకు బ్రాహ్మణులు ఏమన్నారంటే వీళ్ళను బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టాలా, మనము బ్రిటిష్ ప్రభుత్వం అనేది వీళ్ళ సమస్య ఏంటి అని అంటే, మీరు అడిగారు కదా మళ్ళీ అదే ప్రశ్న, ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది వీళ్ళు హేట్ చేస్తారు. ఈ హిందుత్వ భావజాలము వ్యక్తిగత స్వాతంత్రానికి వ్యతిరేకం కాబట్టి. రైట్, అది వ్యతిరేకం అని మీరు చెప్తున్నారు. ఎట్లా వ్యతిరేకము అనేది మనస్ఫృతి నుంచి చెప్తానన్నారు కాబట్టి ఒకసారి సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు అనేది చెప్తా, మీరు మనస్మృతిలో ఉంది చూపిస్తానన్నారు, ఒకసారి చెప్తారా? ఈ మనుస్మృతి అండి పుస్తకం, ఇది చాలా భయంకరమైనటువంటి పుస్తకం. ఇది అంటే స్వాతంత్ర్యం అనేటువంటి ఫిలాసఫీకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి గ్రంథం అది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను దాంట్లో. చెప్పండి. శూద్రుల గురించి ఏమని ఉంటుందంటే, మనుస్మృతి 10వ అధ్యాయం 129వ శ్లోకంలో, శూద్రుడు ఎక్కువ డబ్బు సంపాదించే సామర్థ్యం ఉన్నప్పటికీ తన కుటుంబ అవసరాలకు మించి అతను ధన సంపాదన చేయకూడదు, అతని దగ్గర డబ్బు ఉండకూడదు. సాంబశివరావు గారు, శూద్రుడు అని అంటే దాన్ని ఏమంటారు, కేవలము తక్కువ జాతి వాళ్ళని అనుకునే అవకాశం ఉంది. శూద్రుడు అంటే ఎవరు? శూద్రుడు అంటే కేవలం ఎస్సీ ఎస్టీలా, లేకపోతే ఈ బీసీలు అందరూ కూడా వస్తారా? అంటే రెడ్డి వెలమ కాపు వీళ్ళందరూ కూడా వస్తారా? మేము ఆ లిస్ట్ లో లేనేలేము. శూద్రులు అంటే రెడ్డి వెల్మ కాపు గౌడ సాగలి మంగళి అంతా ఈ ముగ్గురు తప్ప. క్షత్రియ వైశ్య, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ 3 వర్ణాలు కాకుండా వెంకటరెడ్డి గారు కూడా వస్తారని చెప్తున్నాను ఆయనకి. వెంకటరెడ్డి గారు మొత్తం రెడ్లు కావచ్చు, వెలములు కావచ్చు, ఇంకా తర్వాత మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మొత్తం వీళ్ళంతా శూద్రుల కింద వస్తారు. శూద్రులు అని అంటే చౌదరీస్ రెడ్డిస్ మేం కాదని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా అప్పుడు శూద్రులుగానే ఆ శూద్రుల లెక్క లిస్ట్ లో వాళ్ళు కూడా ఉన్నారు. అదనమాట. అంటే ఒక విధంగా అణచివేతను అనుభవించింది వాళ్ళే. మేమైతే ఊరికి దూరంగా అవతల పరిచారు మమ్మల్ని, అయితే వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా తొక్కి బాగా బెండ్ తీసింది వాళ్ళనే. చెప్పండి. శూద్రుడికి ఎక్కువ డబ్బు సంపాదించే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ డబ్బు సంపాదించకూడదు. అతను కుటుంబ అవసరాలకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే సంపాదించాలి. ఎక్కువ ధనం మాత్రం సంపాదించడానికి స్వేచ్ఛ లేదు శూద్రుడికి. తక్కిందంతా అంబానీకి అదానికి ఇచ్చేయాలి. తర్వాత మళ్ళీ ఇదే మనుస్మృతి 10వ అధ్యాయం 125వ శ్లోకంలో, శూద్రునికి భోజనానంతరం మిగిలినటువంటి అన్నాన్ని పెట్టాలి. ఎవరు ఈ బ్రాహ్మణుల అగ్రకులాల వాళ్ళు ఎవరైతే ఉంటారో శూద్రుడి కంట భోజనం వాళ్ళు తినగా మిగిలినటువంటి అన్నాన్ని పెట్టాలి. తర్వాత పాత బట్టలు వాళ్ళు తొడుక్కొని వదిలిపెట్టినటువంటి పాత బట్టలు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వాలి. తర్వాత పాత ధాన్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి, కొత్తది ఇవ్వకూడదు. తర్వాత 121వ శ్లోకంలో ఇది మనుస్మృతి 10వ అధ్యాయం, శూద్రుడు బ్రాహ్మణునికి సేవ చేయటానికి గనక ఒప్పుకోకపోతే, శూద్రుడు గనక బ్రాహ్మణుడికి సేవ చేయడానికి కనుక ఒప్పుకోకపోతే ఆ రాజు ఏదో విధంగా అతను ఒప్పించి సేవ చేసేటట్టు చేయాలి బ్రాహ్మణుడికి. అంటే ఆ సేవ చేయకుండా ఉండేటటువంటి హక్కు గాని స్వాతంత్రం గాని శూద్రుడికి లేదు మనుస్మృతి ప్రకారం. తర్వాత 31వ శ్లోకంలో 2వ అధ్యాయం 31వ శ్లోకం మనుస్మృతి, బ్రాహ్మణ శిశువునకు, అంటే ఇక్కడ ఇది ఎంత భయంకరంగా ఉంటదంటే, శూద్రుడు తన పిల్లలకి తన ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టుకోవడానికి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. తన ఇష్టం వచ్చినటువంటి మంచి పేర్లు పెట్టుకోవడానికి స్వేచ్ఛ అనేది లేదు. అది ఖచ్చితంగా కండిషన్ గా చెప్తున్నాడు ఇక్కడ మనుస్మృతిలో. బ్రాహ్మణ శిశువునకు శుభాన్ని సూచించేటటువంటి పేరు పెట్టాలి. క్షత్రియునికి బలాన్ని సూచించేటటువంటి పేరు పెట్టాలి. వైశ్యునికి ధనాన్ని సూచించేటటువంటి పేరు పెట్టాలి. కానీ శూద్రునికి మాత్రం నిందిత వాచకం, అంటే ఒక బానిసత్వాన్ని సూచించేటటువంటి పేరు పెట్టాలి. ఒక చీప్ గా ఉండేటటువంటి, ఉదాహరణ చెప్పాలంటే పెంటయ్యానో, దెబ్బయ్యానో, పుల్లయ్యానో ఏ ఉంటాయి కదా మన వెనకటి రోజుల్లో మన వాళ్ళకి, మన తాత ముత్తాతలకు అలాంటి పేర్లు ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయా అని అంటే దానికి కారణం ఇలాంటి మనుస్మృతి, ఇలాంటి తప్పుడు గ్రంథాలు అన్నమాట. స్వేచ్ఛ లేనటువంటి
శూద్రులకు స్వేచ్ఛను ఇవ్వనటువంటి ఇలాంటి మనుస్మృతి లాంటి గ్రంథాలే కారణం. తర్వాత 32వ శ్లోకం 2వ అధ్యాయం 32వ శ్లోకంలో బ్రాహ్మణ నామం శర్మ శబ్దంతో ఉండాలి, క్షత్రియ నామం వర్మ శబ్దంతో ఉండాలి, వైశ్యుని నామం గుప్త శబ్దంతో ఉండాలి, కానీ శూద్రుడి నామం దాసుడి శబ్దంతో ఉండాలి. దాసత్వాన్ని సూచించేటటువంటి శబ్దం అనేది ఉండాలన్నమాట ఆ పేరులో. ఇది అంటే శూద్రుడికి తనకి ఇష్టమైనటువంటి ఒక మంచి పేరు పెట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదు హిందూ యొక్క మత గ్రంథాల ప్రకారం. తర్వాత 96వ శ్లోకం 10వ అధ్యాయం 96వ శ్లోకంలో ఎవడు హీన జాతి యందు జన్మించి ఉన్నత జాతి ధర్మములను పాటించునో, హీన జాతి యందు అంటే ఈ శూద్రులలో పుట్టినటువంటి వాడు గనక ఉన్నత జాతి ధర్మాలను కనుక పాటిస్తే, అంటే ఈ బ్రాహ్మణులు పాటించేటటువంటి ధర్మాలను కనుక పాటిస్తే అట్టి వాణిని రాజు కనిపెట్టి వాని ధనాన్ని దోచుకొని దేశం నుండి తరిమివేయవలను. అంటే శూద్రుడు అనేటువంటి వాడు ఈ ఉన్నతమైనటువంటి వర్ణాలుగా పిలువబడేటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు ఏవి కూడా ఇతను చేయకూడదు. ఇతను బానిసత్వంతో కూడినటువంటి పనులే చేయాలి, అంటే వాళ్ళ కింద అణిగిమణిగి ఉండే పనులు చేయాలి తప్ప వాళ్ళు చేసేటటువంటి పెద్ద పనులు మనం చేయకూడదు. అంటే చదువుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదని చెప్తున్నారు. ఒకవేళ అలా ఏమైనా చేస్తే ఇవన్నిటిని బట్టి చూస్తే వ్యక్తికి స్వేచ్ఛ లేదు అనేది మనుస్మృతి చెప్పేస్తుంది. భయంకరమైన ఎగ్జాంపుల్ ఒకటి ఉందండి, చెప్తాను నేను అది కూడా. ఇది 10వ అధ్యాయం 51, 52 శ్లోకాలు కనుక మనం చూస్తే ఎంత భయంకరంగా ఉంటాయి ఒకసారి చూడండి. చెప్పండి. చండాలురు వీరికి గ్రామం వెలుపులనే నివాసం, వీరికి వంట పాత్రలు ఉండవు, కుక్కలో గాడిదలే వీరి యొక్క ధనం, వీరి యొక్క ఆస్తి, చినిగిన బట్టలే వీరికి వస్త్రాలు, మిగిలిన కొండ పెంకులే ఆహారం ఆరగించే పళ్ళాలు. మిగిలిన కొండ పెంకులో వీళ్ళు ఆహారం తీసుకోవాలి. ఇనప చట్రాలే ఆభరణాలు, ఇనుముతో కూడినటువంటి, ఇనుము అనే లోహంతో కూడినటువంటి ఇవి ఆభరణాలని వీళ్ళు ధరించాలి. దేశ సంచారం చేస్తూ జీవిస్తుండాలి వీళ్ళు. తర్వాత వీరికి ఎదురుగా నిలిచి అన్నం ఇవ్వకూడదు, ఎదురుగా నిలిచి అన్నం అనేది ఇవ్వకూడదంట. పని వాళ్ళ చేత వీళ్ళ కొండ పెంకుల్లోకి ఎత్తి పడేయాలంట అన్నాన్ని, ఏదన్నా వీళ్ళ ధర్మం చేయాలి తలుచుకుంటే. రాత్రుల్లో కూడా వీళ్ళు ఊర్లో తిరగకూడదు. అంటే స్వేచ్ఛ ఎక్కడ ఉందో చెప్పండి, అసలు ఎంత భయంకరమైన విషయాలు ఇవన్నీ కూడా. స్వేచ్ఛ అనేది లేదు. తర్వాత గౌతమ ధర్మశాస్త్రంలో ఒక భయంకరమైన విషయం ఉంటుంది. శూద్రుడు వేదాలు చదివితే, గౌతమ ధర్మశాస్త్రం 12:4లో శూద్రుడు గనక వేదాలు చదివితే వాడి నాలుగు కోసేయాల, వేదాలను గనక వింటే చెవుల్లో శేషం పోయాల. ఇది వచ్చేసి గౌతమ ధర్మసూత్రం 12:14లో చాలా స్పష్టంగా ఉంది. తర్వాత మనుస్మృతిలో వచ్చేసి 8వ అధ్యాయం 417 శ్లోకంలో నిస్సంశయంగా బ్రాహ్మణుడు తన సేవకుని యొక్క ధనాన్ని ఆశించవచ్చు, బలవంతంగానైనా సరే లాక్కోవాలి. బ్రాహ్మణుడు కనుక అవసరమైతే డబ్బులు తన కింద పనిచేసేటటువంటి శూద్రుడి దగ్గర ఆ డబ్బుని అతను కనుక ఇవ్వలేదంటే మాత్రం బలవంతంగా కొట్టైనా సరే, తిట్టైనా సరే, అవసరమైతే చంపైనా సరే అతని దగ్గర డబ్బును ఇతను దోచుకోవచ్చు. ఇది మనుస్మృతి అనమాట. అంటే శూద్రుడికి స్వేచ్ఛగా బ్రతకడానికి ఎటువంటి అవకాశం కూడా దీంట్లో లేదు. అతను చదువుకోవడానికి కానీ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికి కూడా ఇటువంటి స్వేచ్ఛ అనేది హిందూ మత గ్రంథాలు ఇవ్వటం లేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తర్వాత దీని గురించి అంబేద్కర్ గారు మంచి మాట చెప్తాడండి. అసలు ఇది ఎందుకు ఈ విధంగా ఉంది భారతదేశంలో? ఇప్పుడు దేశంలో ప్రపంచంలో కనుక చూస్తే అణిచివేత అనేది ఎక్కడైతే జరిగిద్దో అక్కడ ఉద్యమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రతిఘటించిన ప్రజలు అనేటువంటి వాళ్ళు తిరగబడతా ఉంటారు కదా. కానీ ఇక్కడ ఎందుకు లేదు? ఆ విధంగా భారతదేశంలో ఎందుకు జరగలేదు? ఇంత భయంకరమైనటువంటి అణిచివేత, మనుస్మృతి ఈ మనువాదులు అనేటువంటి వాళ్ళని దారుణంగా అణిచివేసినప్పుడు భారతదేశంలో తిరుగుబాటు ఎందుకు జరగలేదు? వీళ్ళు ఎందుకు తిరగబడలేదు ఈ అణిచివేత గురైనటువంటి ప్రజలు అనే దానికి చక్కగా ఈయన చెప్తా ఉంటాడు. చూడండి, ఇది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలో ప్రసంగాలు సంపుటం 1లో ఈ విషయాన్ని చెప్తాడు. అంబేద్కర్ గారు పేజీ నెంబర్ 81లో చెప్తాడు. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ సాంఘిక విప్లవాలు జరిగినాయి, భారతదేశంలో సాంఘిక విప్లవాలు ఎందుకు జరగలేదన్నది నిరంతరం నన్ను వేధించే ప్రశ్న. బహుశా అందుకు ఒకే ఒకటి కారణమై ఉండొచ్చు. అది హిందువులలోని దిగువ తరగతుల ప్రజలను పనికి మాలిన చాతుర్వర్ణ వ్యవస్థ పేరుతో అణిచిపెట్టి ఉంచి ప్రత్యక్ష చర్యకు పూర్తిగా పనికి రాకుండా చేయడమే. వారు ఆయుధాలు ధరించకూడదు. మనం ఇందాక భగవద్గీత క్షత్రియులు మాత్రం ఆయుధాలు ధరించాలి, యుద్ధం చేయాలనేది.
వారు ఆయుధాలు ధరించకూడదు, ఆయుధాలు లేకుండా తిరుగుబాటు చేయడం సాధ్యం కాదు. చాలా స్పష్టంగా చక్కగా వివరిస్తున్నాడు అంబేద్కర్ గారు ఎందుకు వీళ్ళు తిరుగుబాటు చేయలేకపోయారు మనవాదుల మీద అనేది. తర్వాత వాళ్ళు సేద్యగాండ్రుగా నిర్ణయించబడ్డారు. ఎవరు? ఆయుధాలు లేకుండా తిరుగుబాటు సాధ్యం కాదు, వాళ్ళు సేద్యగాండ్రుగా నిర్ణయించబడ్డారు. కానీ తమ నాగళ్ళ కరుకోలనైనా ఖడ్గాలుగా చేసుకోవడానికి వారికి వీలు లేదు. ఏ రకమైన ఆయుధాలు వారికి లేవు. అందువల్లనే ప్రతివాడు వాళ్ళ తలలపై ఎక్కి కూర్చున్నాడు. ఈ మనవాదులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు తిరగబడడానికి అవకాశం, వాళ్ళ ఆయుధాలు వాళ్ళ పట్టీ లేదు కాబట్టి వాళ్ళ నెత్తి మీద కూర్చొని పెత్తనాలు చేశారు ఈ 3 వర్ణాల వాళ్ళు అని అంబేద్కర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా చాతుర్వర్ణ వ్యవస్థ కారణంగానే ఈ దిగువ కులాల ప్రజలు విద్యను ఆర్జించలేకపోయారు. విముక్తిని గురించి స్వయంగా ఆలోచించుకునే శక్తిని కోల్పోయారు. అంటే మాకు స్వేచ్ఛ కావాలి అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా చేశారు. ఎంత దారుణమైన కుట్ర జరిగిందో చూడండి. ఈ మనవాదులు అనేటువంటి వాళ్ళు ఎంత దారుణంగా స్వేచ్ఛని ఇవ్వలేదో చూడండి. అంటే మాకు స్వేచ్ఛ కావాలి అని ఆలోచించుకునేటటువంటి జ్ఞానాన్ని కూడా కలిగించకుండా చేశారు వీళ్ళు. కారణం ఏంది? ఈ చదువు చెప్పలేదు వీళ్ళకి. విముక్తిని గురించి స్వయంగా ఆలోచించుకునే శక్తిని కోల్పోయారు. తమ విమోచనకు తాము ఏ విధంగా పాటుపడాలో గుర్తించలేని అజ్ఞానులు అయిపోయారు. సంఘంలో దీనులుగా అనగదొక్కి ఉంచడం వల్ల ఈ ప్రజలు అంతా మన కర్మ అనుకుంటూ శాశ్వత బానిస వృత్తికి అలవాటైపోయారు. తర్వాత మనుస్మృతి గురించి ఒక మాట చెబుతున్నాడు అంబేద్కర్ గారు. పై 3 వర్ణాల వారు శూద్రుల పట్ల అనుసరించినటువంటి విధానం ఇది అని చెప్పడానికి మనుధర్మ శాస్త్రం ప్రబల సాక్ష్యం. సాంఘిక హక్కుల విషయంలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వేచ్ఛ విషయంలో, స్వాతంత్ర్యం విషయంలో, సాంఘిక హక్కుల విషయంలో మనుధర్మ శాసనాలను మించిన అఘాయిత్యపు దుష్ట శాసనాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ప్రపంచంలో సాంఘిక దురన్యాయాలు ఎక్కడైనా జరిగి ఉంటే అట్టి ఉదంతాలు ఈ మనుధర్మ శాసనం ముందు గడ్డి పరకలు. అంతటి అప్రతిష్టాకరమైనది మనుస్మృతి. ఇంతటి దుష్టమైన సంఘ పీడనను, అన్యాయాన్ని ప్రజానికో ఎందుకు భరించినట్టు? అందుకే ఇంత ముందు చెప్పి అంబేద్కర్ గారి మాటలు ఇవన్నీ కూడా. ఓకే, రైట్. చాలా సంతోషం అండి. చాలా విషయాలు చెప్పారు సాంబశివరావు గారు. అన్ని రకాల స్వాతంత్రాలు పొందుకుంటారు అనే మాట చెప్పారు కాబట్టి క్రైస్తవులు అనేవారు స్వాతంత్రాన్ని అధికంగా తీసుకొని పాపేచ్ఛలకు అలవాటు పడి ఈరోజు దేవునికి దూరంగా అయిపోయి దేవుని సన్నిధిని అన్యమత విగ్రహాలను పెట్టుకొని ప్రార్థన చేసుకునే పరిస్థితికి తెచ్చుకుందా ఈ స్వాతంత్రం అని అడిగితే ఏం చెప్తారు మీ ముగింపు మాటలతో? ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఆన్సర్ ఏంటంటే దేవుని రాజ్యములో ఉన్నవాడే స్వతంత్రుడు. ఓకే. దేవుని రాజ్యంలో కాకుండా, అంటే దేవుని పరిపాలనలో ఉన్నవాడే స్వతంత్రుడు. ఓకే. దేవుని పరిపాలనలో కాకుండా ఇంకా ఎవరి పరిపాలనలో ఉన్నా సరే, సొంత పరిపాలన కావచ్చు, ఈ మనువాద పరిపాలన, స్వరాజ్యం అని దేన్నైతే పిలిచారు అది కావచ్చు, రామరాజ్యం అని పిలిచారు అది కావచ్చు, మీరు ఏ రాజ్యములో ఉన్నా సరే, దేవుని రాజ్యములో తప్ప ఏ రాజ్యములో ఉన్నా సరే మీరు బానిసలుగానే ఉంటారు. ఇది బైబిల్ చెప్పే స్పష్టమైనటువంటి నిర్వచనం స్వాతంత్రానికి. అందుకనే దేవుని రాజ్యం అనేటటువంటి ఈ పుస్తకం కూడా నేను ఈరోజు మీ ముందు పరిచయం చేస్తున్నాను. ఇందులో దేవుని రాజ్యానికి లేఖనాధారం ఏమిటి, దేవుని రాజ్యం రాకమునుపు, దేవుని రాజ్య నిర్మాణం ఈ దేశంలో జరగకముందు స్త్రీల పరిస్థితి ఏంటి, ఆర్యవాంగ్మయంలో స్త్రీని ఎలా వాళ్ళు చూశారు, అలాగే సతీ సహగమనం లాంటి సామాజిక రుగ్మతలు, సాంఘిక సంస్కరణలు ఏ విధంగా క్రైస్తవ సమాజం చేసింది, తద్వారా వారికి స్వాతంత్రం కలుగజేసింది. పై వస్త్ర ధారణ అనే ఉద్యమంలో ఏ విధంగా బట్టలు వేసుకోవటానికి కూడా ఈ దేశంలో స్వాతంత్రం లేకపోతే మనం బట్టలు వేసాం ప్రజలకు, అందుకే జాకెట్ క్రైస్తవులను పిలిచారు. ఆ విషయం. అలాగే మిషనరీ వ్యవస్థ ఏ విధంగా కులాన్ని నిర్మూలించింది, కులం కారణంగా ఉన్నటువంటి బానిసత్వం, కులం కారణంగా ఉన్నటువంటి ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితులను ఏ విధంగా స్కూళ్ళు పెట్టడం ద్వారా, వైద్యాలయాలు పెట్టడం ద్వారా, విద్యాలయాలు, వైద్య శిబిరాలు, వాటితో పాటు సామాజిక సంస్కరణల ద్వారా ఈ భారతదేశాన్ని నిజమైన స్వాతంత్రం వైపుకు, అనగా దేవుని రాజ్యం వైపుకు, మతం వైపుకు కాదు, రైట్, మతం వైపు కాదు, మీరు క్రైస్తవులుగా మారండి అని చెప్పడం కోసం కాదు. ఎంతమంది రెడ్లు క్రైస్తవులు అయ్యారు, కానీ రెడ్లకు విద్యాబోధన చేసింది క్రైస్తవ సమాజం కాదా? ఎంతమంది వెలమలయ్యారు, ఎంతమంది కమ్మలయ్యారు, అది పార్లమెంట్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా అది. సో అది కాదు. దేవుని రాజ్యము అని అంటే మతం మారటం కాదు. దేవుని రాజ్యం అని అంటే యేసు క్రీస్తు
తీసుకొచ్చినటువంటి పరిపాలనలోనికి రాజ్యములు రావటం. ఆ పరిపాలన భారతదేశంలో ఈరోజు మనం ఒకవేళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము పాలిస్తున్నాం అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఒకవేళ మతం మార్చడం అంటే ఈ దేవుని రాజ్య పరిపాలనలోకి రావటం అంటే వాళ్ళందరూ మతం మారినట్లే. ఎందుకంటే వాళ్ళు సూటు బూట్ వేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళందరూ శూద్రులు కూడా చదువుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో స్త్రీలు ఈరోజు బాబ్ కట్ చేసుకుని మరి బయటకు వస్తున్నారు, వాళ్ళు సప్త సముద్రాలు దాటి వేరే వేరే దేశాలకు వెళుతున్నారు. ఇదంతా మతం మార్చడమే, ఒకవేళ మతం మార్చడం అనుకుంటే. కానీ మేము దాన్ని బైబిల్ దాన్ని మతం మార్చడం అన్నాను. తిరిగి వాళ్ళు మార్చుకునేది చాలా తక్కువ అంటారా? వాళ్ళు ఇష్టపడి వస్తున్నారు. రైట్ అంటున్నాను. తిరిగి అమ్మఒడిలోకి తెచ్చుకుంటున్న శాతం చాలా తక్కువ. దాన్ని అమ్మఒడిలోకి ఏదైతే వెళ్తున్నామో అని అనుకుంటున్నారో అది వాళ్ళు మతం పైన ఉన్నటువంటి అక్కసుతో చేస్తున్నారు. పర్వాలేదు, చేయండి, నో ప్రాబ్లం. కానీ నేనేమంటున్నాను అని అంటే క్రైస్తవ భావజాలం మతం కాదు. క్రైస్తవ భావజాలం దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి సువార్త. ఆ రాజ్యమునకు సంబంధించినటువంటి సువార్త కాబట్టే ఆ ఇండిగో అనేటటువంటి ఉద్యమాన్ని ఒకరోజు కాకపోతే ఒక రోజైనా సరే గాంధీ దాన్ని గుర్తించాడు, అదే నిజమైన మోడల్ అని చెప్పాడు. కాబట్టే విలియం విల్బర్ ఫోర్స్ చేసినటువంటి ఈ బానిసత్వ నిర్మూలన అనే పోరాటాన్ని ప్రపంచం గుర్తించింది. కాబట్టే మదర్ తెరీసా చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాలను ప్రపంచం గుర్తించింది. కాబట్టే చార్ల్స్ మీడ్ గారు చేసినటువంటి పైవస్త్ర ధారణ అనేటటువంటి ఉద్యమాన్ని ప్రపంచం గుర్తించింది. కాబట్టే సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ ను ఈ రోజు భారతదేశం గుర్తిస్తోంది. సో ఇదంతా కూడా మత మార్పిడి అని ప్రజలు అనుకోవచ్చు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని రాజ్య స్థాపన అని చెప్తోంది. దేవుని రాజ్య స్థాపన చేయటమే నిజమైన స్వాతంత్రంలోనికి ప్రజలను పిలవటం. సో ఎప్పుడైతే భారతదేశంలో అందరికీ చదువు అన్నామో, ఎప్పుడైతే భారతదేశంలో అందరికీ ఆస్తి అన్నామో, ఎప్పుడైతే భారతదేశంలో స్త్రీలకు హక్కులు అన్నామో, ఎప్పుడైతే భారతదేశంలో పిల్లలకు హక్కులు అన్నామో, ఆ రోజే భారతదేశం స్వాతంత్రం వైపుకు నడిచింది. ఈ రోజు ఆ స్వాతంత్రాన్ని పోగొట్టే విధంగా స్థానిక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఒకవేళ పనిచేస్తూ ఉంటే మనకు స్వాతంత్రం కావాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. సో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నేను చెప్పాలనుకున్నటువంటి ఒకే ఒక్క మాట ఏమిటి అని అంటే, మీరు క్రైస్తవులు అయినా క్రైస్తవులు కాకపోయినా మత ప్రాతిపదిక మీద దేవుని రాజ్యంలో ఉండటానికి ఇష్టపడితే ఆ రాజ్యము సమానత్వాన్ని చాటిస్తుంది, ఆ రాజ్యము డిగ్నిటీని ఇస్తుంది, ఆ రాజ్యము అన్ని భాషలకు విలువిస్తుంది, ఆ రాజ్యము అన్ని రకాల తోళ్లకు అంటే స్కిన్ కలర్ బట్టి ఎవరిని డిస్క్రిమినేట్ చేయదు, కులాన్ని బట్టి డిస్క్రిమినేట్ చేయదు, స్త్రీ పురుషులకు సమానత్వం ఇస్తుంది. ఈ విలువలు కలిగినటువంటి జీవన విధానాన్ని మన రాజ్యాంగంలో రంగరించి పోశాడు ఎవరు? అంబేద్కర్ గారు. కారణం ఏంటి అని అంటే దేవుని రాజ్య విలువలు అర్థం చేసుకున్నాడు. కాబట్టి నిన్నటి డిస్కషన్ లో కూడా నేను చెప్పాను, అసలు అంబేద్కర్ గారిని నిలబెట్టిందే క్రైస్తవ సమాజం. అంబేద్కర్ గారు అయ్యారంటే కారణం ఒకరోజు అంబేద్కర్ గారు బైబిల్ని ఎలా ఫాలో అయ్యారో ఆ విషయాన్ని తప్పకుండా మాట్లాడలేదు. ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే ఆయన రాసిన వాల్యూమ్స్ ని బట్టి అంబేద్కర్ గారిని అర్థం చేసుకుంటున్నారు, కానీ ఆయనకు క్రైస్తవ సమాజానికి మధ్య జరిగిన సంభాషణ ఇతర లెటర్స్ రూపంలో ఉన్నాయి, అవి రాలేదు ప్రజల ముందరికి. సో అంబేద్కర్ గారు ఏంటి, ఆయన ఎక్కడ ప్రభావితం చెందారు, ఎవరి ద్వారా ప్రభావితం చెందారు, ఆయన ఆలోచన విధానం ఎక్కడ మార్చుకున్నారు, ఎలా మారింది అనేది తెలీదు. ఒక కాయిన్కి రెండు ప్రక్కలు ఉన్నట్టు ఒక అంబేద్కర్కి ఇటు హిందుత్వవాదులతో పోరాటం ఒక కోణం అయితే, క్రైస్తవ మిషనరీతో స్నేహ సంబంధాలు ఇంకొక కోణం, ఆయన క్రైస్తవ మిషనరీతో జరిగిన చర్చలు ఇంకొక కోణం, ఆయన క్రైస్తవ మిషనరీకి ఆయనకి మధ్య జరిగిన మీటింగ్స్, ఆ మీటింగ్ సంబంధించిన లెటర్స్ ఇంకొక కోణం, మినిట్స్, ఆ మీటింగ్స్ ఆఫ్ మినిట్స్ రికార్డ్ చేస్తారు కదా, అది ఇంకొక కోణం. ఆ కోణం కూడా మనం పరిశీలిస్తే అప్పుడు అంబేద్కర్ గారిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలం. కూడా ఆ రుజువు ప్రమాణాలతో మరి ప్రేక్షకుల ముందుకు తీసుకుని వద్దాం. అంటే మీరు ఈ మధ్యకాలంలో మీరు చర్చలు నడిపిస్తూ ఉన్నారని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ చర్చలన్నిటి వెనకాల మీ వెనుక ఎవరైనా ఉన్నారా, మీకు అండగా ఎవరైనా ఉన్నారా ఇంత గట్టిగా మాట్లాడడానికి? నేను మరొకసారి అడుగుతా ఉన్నాను, ఎందుకని మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని ఎవరినో ఎడ్యుకేట్ చేయడానికి ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మా వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే పేరు చెప్తే కూడా అవతల వాళ్ళు భయపడిపోతారు. అలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు మా వెనక. ఆయన పేరు యేసు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఇలాంటి అంటే నిజమైన స్వాతంత్రం కోసం తనను తాను బలిగా
తనను తాను ఒక నిజమైన లెజెండ్గా ఆయన చూపించాడు కాబట్టి ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం. అంతకు తప్ప మా వెనుక ఎవరున్నారు అని అంటే మీకు నేనున్నాను, నాకు మీరున్నారు, మనకు ప్రజలు ఉన్నారు, అంటే రక్షణ టీవీ ప్రేక్షకులు ఉన్నారు. ఒకవేళ ఉన్నారు అనుకుంటే నాకు చాలా మంది అంటూ ఉంటారు కూడా, అంటే మీరు చాలా బోల్డ్గా వెళ్ళిపోయేది ఏదో మాట్లాడేస్తున్నారు, కానీ మీకు ఏదైనా ఇంత జరిగితే ఒక్కరు కూడా రారు, వీళ్ళు రావాలని మనం చేయట్లేదు కదా. అదే నేను అదే చెప్తాను, ఎగ్జాక్ట్గా ఇదే చెప్తాను. కమ్యూనిటీ నుంచి ఎవరు రారు అంటే నేను ఇదే చెప్పాను. ఎవరు వస్తారు ఎవరు రారు అనటం కోసం ప్రభు మమ్మల్ని పిలవలేదు. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే సత్యం చెప్పండి, సత్యం ప్రజలను స్వతంత్రులుగా చేస్తుంది, అంటే స్వాతంత్రం ఇస్తుంది. ఈ సత్యము ప్రజలకు తెలిస్తే స్వాతంత్రం వస్తుంది. సో సత్యాన్ని ప్రజలకు చెప్పడం కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ రక్షణ టీవీ పరిచర్యలు. రక్షణ టీవీ పరిచర్యలు ఈ ప్లాట్ఫామ్ నుంచి నిర్భయంగా మాట్లాడటానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. నిర్భయంగా మాట్లాడినప్పుడు, అభీకంగా మాట్లాడినప్పుడు అవతలి వ్యక్తి వీళ్ళకి ఎవరో వెనకున్నారు ఏదో అని అంటే ఏం కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది. ఇప్పుడు ఏమీ లేనివాడు ఏం పోగొట్టుకుంటాడు అనే సిద్ధాంతంలో నేను బ్రతుకుతున్నాను. నాకు ఏముందని పోగొట్టుకోవాలి, ఏమీ లేదు పోగొట్టుకోవటానికి, కాబట్టే ఇంత ధైర్యంగా ఉంటున్నాను అంటున్నాను. మొదట అడిగినప్పుడు దాటవేశాం, ఎందుకంటే అంటే మనము యాక్చువల్గా చెప్పాలంటే క్రైస్తవుడుగా మనం తిరిగి జన్మించాము అని అంటే మనం లోకం కొరకు చనిపోయామని, మన మరణం కొరకు ఎప్పుడు సిద్ధపడి ఉన్నామని మన మాట, మన సిద్ధాంతమే అది. సో మనం చస్తూ కూడా ఒకరిని బ్రతికించాలి అనేది మన ఉద్దేశం. కాబట్టి మనల్ని మనం త్యాగం చేసుకుంటున్నాము అని అంటే ఇంకొకరిని బ్రతికిస్తున్నాము అని అర్థం. మీకు ఒకసారి నేను రికార్డింగ్ కూడా పంపించినట్టున్నాను. ఒకసారి ఈ ప్రోగ్రాం జరిగిన తర్వాతనే ఇక్కడ హైదరాబాద్లో ఒకనొక ప్లేస్లో ఎమ్మెల్యే రాజా సింగ్ గారు వారి టీంలో నుంచి ఒకరు ఫోన్ చేస్తారు, లేడీస్ అది కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి చెడ్డ మాటలు తిట్టడం, బూతులు మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళే కాదు, ధైర్యం ఉంటే రాజా సింగ్ గారు కానీ లేకపోతే ఇంకోరు కానీ మా ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. అప్పుడు కూడా నేను ఫోన్ చేశాను, ఈ రోజు కూడా ఫోన్ చేస్తాం. కావాలంటే మీరు వస్తానంటే మేము ఎప్పుడు రెడీ, మేము ఎప్పుడు భయపడం. మీరు ఊరిక ఒక టీముని పెట్టుకొని వెనకాల సెక్యూరిటీని పెట్టుకొని మీరు మాట్లాడతారేమో కానీ మాకు ఎవరు లేరు. మాకు గవర్నమెంట్ ఒకవేళ ప్రొటెక్షన్ ఇచ్చినా మేము తీసుకోలేదు, ఎందుకంటే మా ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ ప్రొటెక్షన్ అంతకు మించి మాకు అక్కర్లేదు. అయితే మా దేవుడు మమ్మల్ని సంరక్షించగలిగిన సామర్థ్యుడు, అందుకని మేము ఆ విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది మా టీం యొక్క అంతే దృఢ విశ్వాసం. అందుకే కనువిప్పు మొదటి రోజు కార్యక్రమంలో కూడా మేము ఏకపక్షంగా మాకు తోచింది మాట్లాడుతున్నాము అని మీకు ఎవరికైనా అనిపిస్తే కాల్ చేయొచ్చు, లేదా మాతో పాటు కూర్చొని ఇక్కడ చర్చలకు కూడా రావచ్చు. రైట్. మళ్ళీ